జీవితంలో ఎన్నోసార్లు మనం ఇది చూసాం. రాబోయే తరం అదే పని చేస్తుంది, తనకంటే ముందు తరం వాళ్ళు ఏదైతే చేశారో అదే పనిని. ఉదాహరణ చెప్పనా? చూడండి, ఒక తల్లిదండ్రులున్నారు. వాళ్ళు జీవితాంతం సంఘర్షణను అనుభవించారు సంపదను కూడబెట్టడం కోసం. ఇక వాళ్ళ సంతానమే వాళ్లతోనే పోట్లాడి ఆ సంపద మొత్తం లాగేసుకుంటుంది. ఇక కాలం గడిచిన తరువాత ఆ సంతాన విషయంలో అదే ప్రక్రియ పునరావృతం అవుతుంది. ఇక వాళ్ల సంతానం వాళ్ల సంపద మొత్తాన్ని లాగేసుకుంటుంది. మరి రాబోయే తరానికి అసలు ఏమిస్తే బాగుంటుందో దాని గురించి ఆలోచించండి. మీరు ఏ ధనాన్నైతే కూడబెడుతున్నారో దానివల్ల లాభం ఏమిటి? ధనం ఖచ్చితంగా అవసరమే, కానీ అన్నిటికంటే ఇదొక్కటే ముఖ్యమైనదా? ఎందుకంటే మీకు తెలుసు, దాన్ని మీరు ఎలాగూ అనుభవించలేరు అని. ఈ సంపద మొత్తాన్ని కూడా మీరు రాబోయే తరానికి అప్పగించాలి అని. ధనాన్ని కూడబెట్టండి, కాకపోతే ఇలాంటి సంపదనెందుకు కూడబెట్టకూడదు? మీరు అసలు దాన్ని మీరు కూడా అనుభవించగలగాలి, రాబోయే తరానికి కూడా ఇవ్వగలగాలి. అలాగే మనస్పర్ధలు రావద్దు. అలాంటి సంపద ఉంది. ఇక ఆ సంపద ఏమిటంటే ప్రేమ. ఈ మనసులో ఏదైనా కూడబెట్టాలన్న ఆలోచన వస్తే గనుక ప్రేమను కూడబెట్టండి. ఇదే రాబోయే తరానికి కూడా లభిస్తుంది. ఇక ఆ తరం కూడా తరువాత ప్రేమను పంచుతూ ఉంటుంది. ఇకప్పుడు ఈ మనసు సంతోషంతో చెప్తుంది, రాధా కృష్ణ.